హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జ్యోతిక వ్లాగ్స్. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. నేను మొలకలు చేద్దామని చెప్పి శనగలు, పెసలు, పెబ్బర్లు, రాజ్మా అన్నిటినీ కూడా మార్నింగ్ నానబెట్టాను అనమాట. మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ ఒకసారి అన్నిటినీ కడిగేసి కర్చీఫ్లో పెట్టి ఎర్లీ మార్నింగ్ చూస్తే ఇలా చిన్న చిన్నగా మొలకలు వచ్చినాయి అనమాట. రాజ్మాని పక్కన పెట్టేసి వాటర్లో పెట్టా. వీటిని మాత్రమే మొలకలుగా చేద్దామని. చాలా బాగున్నాయి చూడ్డానికైతే. ఇంకా లక్కీగా ఏంటంటే జస్విన్ వాళ్ళ స్కూల్లో పిల్లలకి మొలకలు తెచ్చుకోమని స్నాక్కి అప్పుడప్పుడు చెప్తున్నారు. సో అందుకని జస్విన్కి కూడా కొంచెం అలవాటు అయింది. ఇంకా మళ్ళీ అదే కర్చీఫ్లో మార్నింగ్ అలానే పెట్టేసి ఈవినింగ్ చూస్తే ఇంకా బాగా మొలకలు వచ్చాయి అన్నమాట. చాలా బాగున్నాయి, చూడ్డానికే బాగున్నాయి అన్నమాట. పొడి పొడిగా అట్లాగా మొలకలతో చాలా చూడడానికే బాగుంది, కలర్ఫుల్గా. సో వీటన్నిటిని కొంచెం సాల్ట్ వేసి చిన్న కుక్కర్లో ఒకే ఒక విజిల్ పెట్టాను. ఒక్క విజిల్కి మొత్తం మెత్తగా అయినాయి అన్నమాట. చూడండి స్మాష్ అయిపోతున్నాయి ఇట్లా అంటుంటే. సో వీటిని ఏం చేశా అంటే పోపుకి వేసేసి తిందామని చెప్పి ఇంకా పోపుకి వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నిటిని బాగా వేపేసి కొంచెం ఉప్పు, కారం కూడా వేసేసి, సాల్ట్ సరిపోలా సో అందుకే ఎక్స్ట్రా నేను సాల్ట్ యాడ్ చేశాను. వేసేసి బాగా ఇంకా కలిపేసుకొని చూడడానికే చాలా కలర్ఫుల్గా తినాలనిపిస్తుంది. నేను ఏదైనా కొత్తగా స్నాక్ చేసినప్పుడు అందరం కూర్చొని తింటాం, ఎందుకంటే మేము తింటుంటే పిల్లలు కూడా తింటారు ఇష్టంగా అని. సో ఎప్పుడు మొలకలు చేసినా ఓన్లీ ఏదైనా శనగలు కానీ అట్లా ఓన్లీ ఒక్కొక్కటే చేసేదాన్ని. ఇప్పుడు ఇన్ని కలిపి చేయడం కలర్ఫుల్గా చాలా బాగుంది, తినడానికి కూడా చాలా బాగుందన్నమాట. వీక్లీ ఒక 2 times ట్రై చేద్దామని చెప్పి ఇంకా చేశాను. చాలా బాగున్నాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. మీ పిల్లలకు కూడా ఇలాంటి హెల్తీ స్నాక్స్ని అలవాటు చేయండి. మనం తినే ఈ జనరేషన్లో హెల్తీ చాలా ఉన్నాయి. సో అలానే హెల్తీ కూడా అంతకన్నా ఎక్కువగా అలవాటు చేద్దామని ట్రై చేస్తున్నా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.